ఈ రాష్ట్రంలో ఓట్లు గెలవనివ్వరు. ఈ దుర్మార్గుడిని గద్దె దింపే వరకు, ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కూడా మేము ఆదేశాలు కష్టపడతాం. దాంట్లో కలిసి వచ్చే ప్రతి పార్టీని కూడా మేము కలుపుకొని పోరాడతామన్నారే. నేను బట్టలు నొక్కుతున్నా బట్టలు ఎవడబ్బా సొమ్ము బట్టలు నొక్కడానికి? మేమేమంటామంటే దాని సొంత బాబాయిని చంపించేసి సిబిఐ ఎంక్వైరీ పదే అడిగి మనం తను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవ్వలేదా అక్కర్లేదని అక్కడే తెలిసిపోతుంది కదా. అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఎంత నాటకం ఆడింది మన పోలీసు, ఎంత నాటకం ఆడింది పోలీసు. ఒక రోజుల్లో హాస్పిటల్లో పెట్టి, ఒక తల్లిని హాస్పిటల్లో పెట్టి తీసుకొచ్చి డ్రామా చేయించి అవసరమా? ఈరోజు వచ్చేసి ఏలూరు జిల్లాలో ఉన్నామండి. ఈ యొక్క ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నాం. ఈ యొక్క చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు మరియు టీడీపీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు కూడా అందరూ కూడా ఈరోజు సమావేశమై ఉన్నారండి. సో వీళ్ళతో ఒక చిన్న చిట్ చాట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో టీడీపీ పార్టీని గెలిపించడానికి వీళ్ళందరూ కలిసి కూడా జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీ అందరూ కలిసి కూడా సమిష్టిగా ఎలా కష్టపడుతున్నారు, రాబోయే ఎలక్షన్లో టీడీపీ పార్టీని గెలిపించడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అనే మాటలు వాళ్ళ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈరోజు నేరుగా. సార్ నమస్కారం సార్. నమస్తే. మీ పేరు సార్? ముత్తారెడ్డి. సార్ మీరు చెప్పండి సార్, ఎలక్షన్స్ మహా అయితే ఒక నెల రోజులు మాత్రమే సమయం. సో ఇలాంటి క్రూషియల్ టైంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఒక పద్ధతి, ఒక 6 గ్యారెంటీస్ ఉన్నాయి కదా. సో ఈ 6 గ్యారెంటీ మీరు పట్టుకొని ప్రజల వద్దకి ఓట్ల కోసం వెళ్తే, అంటే వీధి వాడవాడ ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి వచ్చే స్పందన ఎలా ఉందండి? చాలా బాగుందమ్మా. ప్రతి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటున్నారు. అలాగే మా కార్యకర్తలు కూడా ప్రతి ఇంటి దగ్గర సూపర్ 6 లో ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా వాళ్ళు వివరించి చెప్పడం, దాని మీద వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. సూపర్ 6 యొక్క పథకాల యొక్క ప్రచారం మటుకి చాలా బాగా చేస్తున్నారు. అందులో ఎలాంటి డొక్క కానీ ఇంకోటి కానీ. సో ఇంకొకటి సార్, ఇప్పుడు వైసీపీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తుంది అంటే మీ టీడీపీ పార్టీలో అంత నిజాయితీ నిష్పక్షపాతం ప్రజలు నమ్మకం అంటూ ఉంటే వీళ్ళు సింగిల్గా వచ్చారు. జనసేనని బీజేపీని పొత్తు చేసుకొని వాళ్ళిద్దరిని వెంట పెట్టుకొని మా మీద గుర్తు చెబుతూ సింగిల్గా ఉన్నటువంటి మా పార్టీ మీద మీరు ఈరోజు వచ్చి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు విమర్శిస్తారు. దీని గురించి ఇప్పుడు విమర్శ చేతగలుగుతాను. ఎన్ని పార్టీలు ఉన్నాయన్నది ముఖ్యం కాదు. అక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా కూడా నిన్ను ఓడిస్తున్నావా లేదా, నీ చేతనైనటువంటి నీకున్నటువంటి అవినీతి వల్ల, నువ్వు చేస్తున్నటువంటి రాజకీయ దౌర్జన్యం వల్ల, నువ్వు చేస్తున్నటువంటి విధ్వంసం వల్ల, ఏదైతే ఎప్పుడైతే ఒక తిరోగమనంలాగా ఒక దాన్ని ఎప్పుడైతే నువ్వు మొదలుపెట్టావో ఆ రోజు నుంచే దాంట్లో జనసేన, ముఖ్యంగా జనసేన నాయకులు దాంట్లో భాగస్వాములై మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమంటే, నువ్వు పొత్తు పెట్టుకోవడం అనే దాన్ని పార్టీల యొక్క మా ఇష్టం, అతను అడగడానికి వాడికి సంబంధం. అతను నుంచోమనండి. మేము 144 సీట్లు పెట్టాము, మా మిత్రపక్షం కొన్ని పెట్టింది, ఇంకో మిత్రపక్షం కొన్ని పెట్టింది. మేమేమి దీంట్లో నిన్ను ఓడించడానికి కోసమనే కాదు కదా. అందరం కలిసి పోరాడదాం, అందరం కలిపి మంచి కార్యక్రమం చేద్దామనేది నిర్ణయం తీసుకున్నాను. సో ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ప్రధానంగా మనందరం చూసుకుంటే 2014లో గెలిచినటువంటి టీడీపీ, బీజేపీ ఆరు కూడా జనసేన 3 పార్టీలు కలిసి టీడీపీ పార్టీ అధికారంలోకి తీసుకురావాలి. సో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క కాంబినేషన్ పై ఇప్పుడు గెలవబోయేది అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజున కూడా కేవలం ఒక ప్రత్యేక హోదా నిమిత్తం దానికోసమనే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు. దానికి సహజం, ఒక మిత్రపక్షాలలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజం. కానీ ఈనాడు మళ్ళా మోడీ గారి వల్ల ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ముఖ్యంగా పోలవరం అలాగే అమరావతి, ఈ రెండింటినీ కూడా నాశనం చేసి వదిలేశాడు. ఆ రెండింటినీ లేదా ఒక మంచి మళ్ళా ఆంధ్రప్రదేశ్ని ఒక పునర్నిర్మాణం చేయాలి అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ లో భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అంటే ఏ అంశాలు? అన్ని రంగాల్లోనూ, పారిశ్రామికంగా కానీ లేదా వ్యవసాయకంగా కానీ, అసలు అన్ని రంగాల్లో కూడా ఫస్ట్ పట్టించారు కదా. సపోజ్ ఎస్సీలు ఉన్నారు, వాళ్ళ యొక్క పథకాలు కానీ ముఖ్యంగా ఎవరు మోసం చేశాడు జగన్? ఎస్సీల్ని, బీసీల్ని, వీళ్ళందరినీ కూడా మైనారిటీస్ని, ఎవరైతే సన్న చిన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నమ్మించి మోసం చేశాడు. అతను చేసిన వాగ్దానాల్లో మాట్లాడితే 99 చేశారు, 99 చేశారని అంటే 2 సంవత్సరాల నుంచి 99 అని ఒకటి ఉంచుకున్నాడు. అతను ఏమన్నా
ఏ ఒక్కటి అతను పాదయాత్ర చేసే టైంలో మాట్లాడిన దాంట్లో దేన్ని పోషించుకున్నాడు అతను? దేన్ని పోషించుకున్నాడు? ఒక్క మీరేం చూడండి, ఏలకి చూడండి, ఏలకి పోషించుకున్నాడా? ఈ రోజున మనం 5 రూపాయలు టీ తాగితే ఫోన్పే కానీ లేదా డిజిటల్ పే కానీ చేస్తున్నాం మనం. ఓన్లీ ఒక యాలక్కి అతను మొత్తం డబ్బులు వసూలు చేయడం ఏంటి అంటే అందులో ఎంత అవినీతి ఉంది అతను? ఫోన్పే రికార్డెడ్ అవుతారో లేదా ఒక్కటి అవుతారో కదా యాలక్ దాన్ని పెట్టుకున్నాడు. అలానే ఇసుకుంది 2 సంవత్సరాల పాటు ఒక భవన కార్మికుడికి, ఒక కార్మికులనే కాదమ్మా, దానికన్నా లారీ యజమానులు ఉన్నారు, ట్రాక్టర్ యజమానులు ఉన్నారు, వుడ్ వర్క్ చేసేవాడు ఉంటాడు, సిమెంట్ పని చేసేవాడు ఉంటాడు, వాళ్ళందరినీ కూడా భ్రష్టు పట్టించాడు 2 సంవత్సరాల పాటు. ఇవాళ మీరు ఇసుక చూడండి, ఆనాడు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంటే ఈనాడు ఒక లారీ మన ఇంటికి రావాలి అంటే 30,000 నుంచి 50,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఎంత నాశనం అవుతున్నారు, ఎంత దోపిడీ జరుగుతుందో ఆలోచించండి. అలాగే ప్రతి దాంట్లో కూడా ఈనాడు ఒక్క డెవలప్మెంట్ ఒక్కటి. నేను మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నా బటన్ ఎవడబ్బా సొమ్ము బటన్ నొక్కడానికి? మేమేమంటామంటే సంపదను సృష్టించు. ఆ సంపదను సృష్టించినప్పుడు దాని మీద ఉండాలి. హైదరాబాద్ సిటీ ఉంది, దాని ఆదాయం ఎంత? లక్ష కోట్ల రూపాయల యొక్క ఆదాయం. ఇవాళ అమరావతి ఉంది, నాశనం అయిపోయింది కదా. ఏముంది మొత్తం పోషించేది ఒక హైదరాబాద్ అంతే. ఇతరులండి ప్రజల సొమ్ముని, ప్రజల ట్యాక్స్ని, ప్రజల యొక్క దాన్ని ఉపయోగించి 5 సంవత్సరాలు భోగభాగ్యాలు అందించిన గీడేవాడండి. ఇది బాబు సొమ్మే ఉన్నా ఎలా చెప్పండి? వీడి సలహాదారులా, 100 మంది సలహాదారులా? అరే ఎలా కోర్టు ఫీజులు, ప్రతి దానికి కూడా కోర్టే కదా. కోర్టు ఫీజుల యొక్క డబ్బు కడితే కొన్ని రోడ్లన్నీ అయిపోయాయి. ఇవాళ ఎంత అవుతుంది? ఒక రోడ్డు మీద ప్రయాణం చేయడానికి ఒక వెహికల్కి వచ్చేటటువంటి డీజిల్, పెట్రోల్, రోడ్డు బాగుంటే ఎంత మనం ఎంత తొందరగా జర్నీ చేస్తాం, దాంట్లో ఎంత ఇంధనం ఎంత పొదుపు అవుతుంది. వెహికల్ యొక్క పనిముట్లు కానీ ఇంకోటి కానీ ఇవాళ ఆటో వాళ్ళు ఉన్నారు, ఏడ్చేస్తున్నారు. రోడ్ల మీద పోయి తిరిగి ఆటో రిపేర్లు వచ్చి ఆ డబ్బులు కట్టలేక ఏడ్చేస్తున్నారు. ట్యాక్సీ వాళ్ళు ఆటో అంటే ఏ రంగాన్ని, అతను నాశనం చేయనటువంటి రంగం ఏది ఒక్కటి చెప్పాను. ఒక్కటి అన్ని రంగాలలోనే కూడా అటు విద్యార్థులు నాశనం చేశారు. ఇవాళ మీరు చూడండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక బలహీన వర్గాల కుటుంబాలలో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఒక్కడు ఉన్నారు అంటే వైసీపీ వాడు గుమ్మంలో రానివ్వట్లేదు. వాళ్ళు చదువుకున్న పిల్లలు ఉన్నారు అంటే వైసీపీ వాడు ఎవరు కూడా ఆ గుమ్మంలోకి వెళ్తానికి వీల్లేదు. ఏమిచ్చాడు? 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్లు పెట్టి 15,000 రూపాయలు ఇచ్చి సచివాలయాలు పెట్టి ఒక్క ఉద్యోగం డిఎస్సి నాశనం చేశాడు. ఎంతమందిని మోసం చేశాడు? ప్రతిదానికి ఒక పేరు. ఎవడన్నా ఇన్ని సంవత్సరాలు, నేను 40 సంవత్సరాలు అయింది రాజకీయాల్లోకి వచ్చి, సర్వేరాల మీద ఎవరైనా పేరు వేయించుకుంటాడా? క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఎవరైనా బొమ్మ వేయించుకుంటాడా? ఎప్పుడైనా ఉందా అసలు చరిత్రలో ఇది ఎక్కడ జరుగుతుందా? అసలు ఎక్కడ చరిత్రలో లేదు. అది ఏదున్నా కూడా దానికి ఒక బొమ్మ, రైతుకి ఇచ్చే పాస్ పుస్తకంలో బొమ్మ, ప్రతి దాని మీద ఇదే. ఇప్పుడు స్కూల్లో కూడా దాదాపు ఆల్మోస్ట్ అంతే కదా. అలా కాదు, మీరు ఒకటి ఆలోచించండి. అన్నిటికీ రంగులొద్దు అని కోర్టు మొట్టికాయలు పడుతుంది. రంగులు వేయించాడా? మళ్ళా రంగులు తీపించాడా? ఇప్పుడు మళ్ళీ సచ్చినట్టుగా ఈ ఎలక్షన్స్ వచ్చింది, మళ్ళీ రంగులు పోతున్నారా? ఇదంతా సొమ్ము వెంకటేశ్వరే కదా, ప్రజలకి ట్యాక్స్లే కదా. అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా నీకు ఒక దోపిడీ చేసేసుకొని ఈ 5 సంవత్సరాలు నువ్వు దోపిడీ చేసుకొని వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యేవారు. మాట్లాడితే బీసీ అంటాడు. ఏం చేశాడంటే బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ ఎన్ని కార్పొరేషన్లు పెట్టాడు? ఎవరికైనా స్వతంత్రంగా నేను ఈ రూపాయి బీసీ కార్పొరేషన్ నుంచి నేను ఈ రూపాయలకు రుణం ఇచ్చానని చెప్పుకునేవాడు ఎవరైనా ఉన్నాడా? ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎవరైనా ఉన్నాడా నేను ఈ రూపాయలు రుణం ఇచ్చానని? రైతు వారిలో ఎన్ని మోటార్లు ఇచ్చిందని తెలుగుదేశం గవర్నమెంట్, ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చిందని, ఎంత చేసిందంటే వాళ్ళ కరెంట్ సర్వీస్ తెలియకుండా కరెంటు బిల్లులు ఎంత మోసం చేస్తున్నాడు. నీకు బిల్ అమౌంట్ వేరా, కింద చూస్తే వేరే అమౌంట్, అదనపు ఛార్జీలు వేరా. ఎంత దోపిడీ చేస్తున్నాడు కరెంటు బిల్లుల్ని ప్రభుత్వంలో. అసలు లేచిన కాడ నుంచి ప్రతిదీ అబద్ధమే కదా. పాపం మొత్తం రాష్ట్ర ప్రజలకు అవగాహన లేదంటారా? డిఫరెంట్ లేదని తను అనుకుంటున్నాడు. ప్రజలకు అవగాహన లేదు, నేను బట్టలు నొక్కాను దాంతో ఆనందంగా ఉన్నాను వాళ్ళు తను అనుకుంటున్నాడు. ప్రజలు ఇవాళ
ఈ ప్రపంచంలో ఈ మీడియా అనేది వచ్చిన తర్వాత, అలానే సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత మాలాంటి రాజకీయాలు చేసే నాయకుల కంటే కూడా సామాన్య ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. మేము ఇవాళ ప్రచారానికి ఇంకో దానికి వెళ్తుంటే మేము 2 విషయాలు చెబుతుంటే వాళ్ళు ఇంకా 4 చెబుతున్నారు. మాకు ఇవాళ నేను మీకు చెప్పే విషయాలలో కొన్ని ప్రజల నుంచి వచ్చినాయి. మా దగ్గరికి ప్రజలు చాలా తెలివిగలమ్మా. ప్రజలు ఇది చేసి ఇంకా ఏదో మాయమాటలు చెప్పేసేసి మండలం చేసి నా అన్నలు, నా అక్కలు, నా చెల్లెలు, లేదా నా ఇది, లేకపోతే దేవుడు ఉన్నాడు. సార్ ఇక్కడ ఇంకొక విషయం సార్, 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్ గా ప్రచారం చేసినటువంటి రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు తాను కూడా ఎలక్షన్లో పోరాడుతుంది. సో అలాంటి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తుంది. కొంత విమర్శలు మనం చూస్తున్నాం. తనతో పాటు సునీతారెడ్డి గారు, వివేకానంద. ఇప్పుడు చూసుకుంటే సార్ నేను ఒక మూవీ రిలీజ్ అయింది, మీరు చూసారు కదా, వివేకానంద మూవీ రిలీజ్ అయింది. సో ఆ మూవీ మీరు ఏమైనా చూసినారా? నేనైతే మూవీ వివేకానంద చూడలేదమ్మా. కానీ వాళ్ళ షర్మిల కానీ సునీత కానీ వాళ్ళ యొక్క విమర్శల్ని జగన్ అది విమర్శలు కావు, సరే యథార్థాలు మాట్లాడుతున్నారు. సొంత చెల్లి, సొంత బాబాయ్ కూతురు రాజశేఖర్ రెడ్డి గారు తన అమ్మట వివేకానంద రెడ్డి గారిని ఉంచుకునేవాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనే రెండో భాగం. ఎంత దారుణమండి. సొంత బాబాయిని చంపించేసి సిబిఐ ఎంక్వైరీ తనే అడిగి మన తను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవ్వలేదా అక్కర్లేదని అక్కడే తెలిసిపోతుంది కదా. అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్తే ఎంత నాటకం ఆడింది మన పోలీస్. ఒక రోజల్లా హాస్పిటల్లో పెట్టి, ఒక తల్లిని హాస్పిటల్లో పెట్టి తీసుకొచ్చి ఒక డ్రామా చేయించి అంత అవసరమా? వాళ్ళు అడుగుతున్నారు, నమ్మారు పాపం. ఇవాళ షర్మిల గారి పదవుల కోసమో ఆస్తి కోసమో ఇంకో దానికోసమో పోటులా తను ఏమంటుంది, నాకు న్యాయం చేయలేని నువ్వు ఈ రాష్ట్రానికి ఏం చేస్తావు అడుగుతావు. ఇప్పుడు తల్లి గారు ఉన్నారు, తల్లిని గౌరవ అధ్యక్షురాలు అన్నాడు, ఆ పదవి తీసేశాడు. ఎన్ని వద్దండి. రాజశేఖర రెడ్డి గారు అమ్మంటున్నటువంటి ఏదైతే అనుసరగణం ఉందో, రాజశేఖర రెడ్డి గారి యొక్క నమ్మిన మనుషులంతా ఉన్నారో, ఒక్కడు ఉన్నారండి జగన్ వల్ల, ఒక్కడు. అది చాలు కదా మనకు నిదర్శనం. ఇంకా సో మీరు ఈ మాట అన్నారు కదా సార్, ఇంకొక మాట పూర్తిగా ఒకనొక టైంలో టీడీపీ పార్టీ నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకొని విద్యాభ్యాసం చేసి ఎమ్మెల్యేలుగా ఎదిగి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళినటువంటి కొడాలి నాని గారు కావచ్చు, మంత్రి రోజా గారు కావచ్చు, వంశీ గారు కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన కొంత నేతలు ఉన్నారు కదా. సో ఈరోజు వాళ్ళందరూ కలిసి కూడా ఈరోజు మళ్ళీ రివర్స్గా టీడీపీ పార్టీని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం అలాంటివి జరుగుతున్నాయి. దీనిపైన తీసుకుంటున్నాం. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే విలువలతో కూడినటువంటి రాజకీయాలు అయిపోయి ఒక 20 సంవత్సరాల నాటి, ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి రాజకీయాలు చాలా మార్పు వచ్చింది. ఎప్పటి నుంచి వచ్చిందంటే ఏ మాట కామాట రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ స్టార్ట్ అయిన కాడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఇదే రోజా గారు ఈ పక్క నుండి ఆ పక్క నుండి మాట్లాడారని తెలుసు. అదే రోజా గారు ఇవాళ ఆ పక్క, అంటే ఇవాళ రాజకీయాలు ఎలా వచ్చిందంటే తిడితే వాళ్ళకి అదనంగా ఒక మార్పు పడ్డట్టుగా ఫీల్ అయిపోతున్నారు. చాలా క్లియర్. ఇందులో ఇప్పుడు ఈ కొడాలని, లేదా ఆ వంశీ, లేదా ఈ రోజా, లేదా ఆయమ్మడ్ రాంబాబు, ఈ అశోకాల పేరుని కృష్ణమూర్తి, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ అధిష్టాన వర్గం నుంచి ఒక స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ చదవడం వరకే వాళ్ళ బాధ్యులు. అది వాళ్ళ డ్యూటీ. అది లేకపోతే రేపొద్దు నువ్వేమవుతావో తెలియదు. నీకు తెలియదు. పదవి కాంక్ష అధిష్టాన వర్గం నుంచి ఒక స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ చదవడం వరకే వాళ్ళ బాధ్యులు. అది వాళ్ళ డ్యూటీ. అది లేకపోతే రేపొద్దు నువ్వేమవుతావో తెలియదు. నీకు తెలియదు. పదవి కాంక్ష దానికోసమే. ఇవాళ ఏంటంటే కొంచెం ఆ విలువలు కలిగిన కొంతమంది ఇవ్వలేక కొంతమంది బయటకు వచ్చారు. వాళ్ళు దగ్గర hinచుకొని బయటకు వచ్చారు. సో మీరు చెప్తున్నారు కదా జనసేన లీడర్. సో జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి ఎలాంటి